కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. అరాచకాలు, అన్యాయాలు, అక్రమాలు, అత్యాచారాలు, హత్యలు, దోపిడీలు, దొంగతనాలు పెచ్చుమిరిపోయి అసలు ఈ ప్రభుత్వానికి లా అండ్ ఆర్డర్ను కంట్రోల్ చేసే అసలు ఆ పరిస్థితే లేదు. స్వయాన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఈ పాలనకు సంబంధించిన వ్యక్తి, అందులో కల్వకుర్తికి సమీపంలో ఉన్నటువంటి కొండారెడ్డిపల్లి గ్రామానికి సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి గారు పాలమూరులో కూడా అనేక అన్యాయాలు, అక్రమాలు, అత్యాచారాలు, హత్యలు, దోపిడీలు, దొంగతనాలు చేస్తుంటే కూడా పట్టించుకున్న పాపన పోలేదు. స్వయంగా ముఖ్యమంత్రి అయినే ఈరోజు పోలీస్ శాఖకు సంబంధించినటువంటి మంత్రి కూడా, పోలీస్ శాఖ మంత్రి కూడా ఆయన. అసలు ఇన్ని జరుగుతుంటే ఎందుకు ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. మరి ముఖ్యమంత్రి గారు ఇలాంటి సంఘటన జరిగినప్పుడు పట్టించుకోవాలి కదా. ఇవాళ నేను పేపర్లో చూసి నాకు అనుమానం వచ్చి నేను ఫోన్ చేశాను. అందువల్ల నాకు తెలియదు వాస్తవంగా. ఇప్పుడు ఈరోజు ఈ సంఘటన మరి తోటపల్లి గ్రామానికి సంబంధించిన గుడుమ శివమణి, ఆమె ఏజ్ 21 సంవత్సరాలు. ఆమె కల్వకుర్తిని జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో ఎస్ఎస్సి కంప్లీట్ చేసింది. ఇక్కడ మైనారిటీ గురుకుల పాఠశాల కాలేజీలో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసింది. మరి ఇక్కడ ఆమెతో పాటు చదివినటువంటి అహ్మద్ అనే వ్యక్తి ఆమెతో స్నేహితం చేసి మాయమాటలు చెప్పి నమ్మించి మోసం చేసి ఈ విధంగా అమ్మాయిని అన్ని విధాల వేధించడం జరుగుతుంది. అతడు అమ్మాయి పైన అఘాయిత్యం చేయడమే కాకుండా అమ్మాయి పైన చేయి చేసుకోవడము, కొట్టడము, ఈ విధంగా ఎక్కడ ఉద్యోగం చేసి అక్కడికి వెళ్ళడము, అక్కడనే కొట్టడము, ఆ ఫార్మా కంపెనీకి వెళ్ళడము, అక్కడ కొట్టడము, కలవూరులో షాపింగ్ కాంప్లెక్స్ అక్కడికి వెళ్ళడము, అక్కడ కొట్టడము, ఇంకా ఊరుకొండలో వాళ్ళ అమ్మమ్మ గారికి వెళ్తే అక్కడికి వెళ్ళి కొట్టడము, ఈ విధంగా ఒక దళిత యువతిని ఈ విధంగా వేధిస్తున్నాడు. మరి దీనిపైన పోలీసులు కూడా చిత్తశుద్ధి ఉండాలి. ఇంతవరకు ఊరుకొండపేటలో కంప్లైంట్ ఇచ్చింది, అదే శారదాలో కొత్తూరులో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది, అదే కలవకుర్తిలో కూడా ఇక్కడ పోలీస్ స్టేషన్లో ఇచ్చింది. వాళ్ళు పట్టించుకోకపోతే డిఎస్పీ కూడా కంప్లైంట్ ఇచ్చింది. మరి ఇలాంటి కేసు మరి అత్యవసరంగా చేపట్టి చట్ట ప్రకారంగా దీన్ని వెంటనే అతన్ని అరెస్ట్ చేసి జైలు పంపించి ఆ విధంగా చట్ట ప్రకారం చర్య తీసుకొని ఆ విధంగా ఈ అమ్మాయికి న్యాయం చేయడానికి చట్ట ప్రకారంగా ఈయన పోలీసులు కూడా వ్యవహరించాలి. కానీ పోలీసులు కూడా బాధ్యతను విస్మరించి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ నాయకులు చెప్పినట్టు వినడము, వారి ఒత్తిడికి లొంగిపోవడము, ఈ విధంగా ఒక పేద పిల్లలకు, ఒక బడుగు బలహీన వర్గానికి, దళిత వర్గానికి అన్యాయం జరుగుతుంటే ఈ విధంగా పెత్తందారుల కొమ్ము వేయడం మాత్రము పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మంచి పద్ధతి కాదనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ముఖ్యంగా మరి ఈరోజు శివమణి, ఆమె తండ్రి జంగయ్య, ఆమె తల్లి మంజుల కూడా వారికి వచ్చేటువంటి ఫోన్ కాల్స్ కానీ వారిని ఏ విధంగా ఆ అహ్మద్ అనే వ్యక్తి ఈ కల్వకుర్తిలో ఉన్నటువంటి కొంతమంది నాయకుల సహకారం తీసుకొని ఏ విధంగా వేధించడం జరుగుతుంది, ఏ విధంగా వారిని బాధించడం జరుగుతుంది, ఏ విధంగా ఫోన్లో మరి అనరాని మాటలు మాట్లాడడం జరుగుతుంది. మొత్తం కూడా వీడియోలు కూడా ఈరోజు మాకు పంపించారు. అమ్మాయి మాట్లాడేది, అమ్మాయి చెప్పి టీవీలు మాట్లాడేది కూడా పంపించారు. అవన్నీ చూస్తే నిజంగా చాలా పిటి. ఆ విధంగా వీళ్ళను అన్ని రకాల మానసికంగా వేధిస్తున్నారు,
అన్ని రకాల వేధిస్తుంది. కాబట్టి వెంటనే మేము డిమాండ్ చేస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో ఎవరికి అన్యాయం జరిగినా బీఆర్ఎస్ పార్టీ ముందుండి పోరాటం చేస్తుంది. డిమాండ్ చేస్తున్నాం ఇలాంటి బాధితులకు వెంటనే ప్రభుత్వ పరంగా న్యాయం జరగాలి, పోలీసులు చట్ట ప్రకారం యాక్షన్ తీసుకోవాలి, అలాంటి వారికి కఠినంగా శిక్ష వేయాలి, యావజ్జీవ ఖైదు కూడా చేయాలి. ఆ విధంగా చేసి భవిష్యత్తులో జరగకుండా చూడవలసిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన పరిధిలో పోలీస్ శాఖ ఉంది. కాబట్టి వెంటనే పోలీసులకు ఈరోజు మీడియా ద్వారా ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ వెళ్ళేటువంటి వార్తలు ప్రచురించేటువంటి వార్తలను దాన్ని సుమోటోగా తీసుకొని రేవంత్ రెడ్డి గారు వెంటనే ఆదేశాలు ఇష్యూ చేసి ఆ విధంగా పోలీసులకు తగిన డైరెక్షన్ ఇచ్చి వెంటనే అలాంటి దోషులను పట్టుకొని శిక్షించి ఇలాంటి వారికి న్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం.